ఉండాలి? ఆల్రెడీ చెప్పిన కథని కంటిన్యూ చేస్తే సరిపోతుందా? లేకుంటే థీమ్ మాత్రం తీసుకుని కథలో కొత్తదనాన్ని క్రియేట్ చేసుకోవాలా? వీటన్నింటికి మించి మరొక విషయం ఉంది. అదే కమర్షియల్ సక్సెస్. ఏం చేసినా బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర దద్దరిల్లిపోవాలి, కాసుల వర్షాన్ని కురిపించాలి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ టిల్లు స్క్వేర్ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. మరి టీజర్తోనే టిల్లు వైబ్స్ ని గుర్తు చేస్తున్న డబుల్ స్మార్ట్ పరిస్థితి ఏంటి చూద్దాం. డబుల్ స్మార్ట్ టీజర్ ఎలా ఉంది అనే డిస్కషన్ లో రిపీటెడ్ గా వినిపిస్తున్న మాట ఒకటే, స్మార్ట్ శంకర్ టెంప్లెట్ లోనే ఉంది అనేది. రామ్ హీరోగా నటించిన స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. డబుల్ స్మార్ట్ టీజర్ లో థీమ్, డైలాగులు, బ్యాక్ డ్రాప్, ఈశ్వరుడి ప్రస్తావన ఇలా ప్రతిదీ ఫస్ట్ పార్ట్ ని గుర్తు చేస్తోంది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. డీజే టిల్లు ఫ్లేవర్ సెకండ్ పార్ట్ లో కూడా కనిపించింది. డైలాగులు, కలర్స్, రాధికా కాన్సెప్ట్, మ్యూజిక్ ఇలా ప్రతిదీ ఫస్ట్ పార్ట్ ని గుర్తు చేసిన బంపర్ హిట్ అయింది టిల్లు స్క్వేర్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్విస్తూనే సాగింది టిల్లు స్క్వేర్. ఇంచ్ బై ఇంచ్ యూత్ ని అట్రాక్ట్ చేయడంలో క్లిక్ అయింది కాబట్టే కాసుల వర్షం కురిసింది టిల్లు స్క్వేర్ సినిమాకి. సీక్వెల్ ఇచ్చిన జోష్ తో త్రీక్వెల్ కి ప్రిపేర్ అవుతున్నారు మేకర్స్. టిల్లు విషయంలో కలిసొచ్చిన అంశం డబుల్ స్మార్ట్ విషయంలోనూ రిపీట్ అవుతుందా? ఫస్ట్ పార్ట్ ఫ్లేవర్ ని సెకండ్ పార్ట్ లో చూడటానికి జనాలు ఇష్టపడుతున్న విషయం మరొకసారి రుజువవుతుందా అనే డిస్కషన్ జరుగుతోంది. సేమ్ పాజిటివ్ వైబ్స్ రిపీట్ అయితే చాన్నాళ్లుగా మంచి హిట్ కోసం వెయిట్ చేసిన రామ్ అండ్ పూరి ఫుల్ ఖుషీ కావడం ఖాయం. రోమ్లో ఉంటే రోమన్లా ఉండమని అంటారు కదా. ఇప్పుడు ఆ సక్సెస్ఫుల్ మంత్రాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నారు మేడం రష్మిక. నేషనల్ క్రష్ అనే ప్రిఫిక్స్ కి న్యాయం చేయాలి అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మన శ్రీవల్లి. సౌత్ ఇండియాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ముంబై వీధుల్ని తెగ పొగుడుతున్నారు. ఆమె మాటలన్నీ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసాయి. ఇంతకీ ఏం మాట్లాడింది అమ్మడు? లెట్స్ వాచ్. యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాక క్లౌడ్ 9 లో ఉన్నారు రష్మిక మందన్న. ఇంతకు ముందు కర్ణాటక టు హైదరాబాద్ జర్నీ ఎక్కువగా ఉండేది ఈ బ్యూటీకి. కానీ ఇప్పుడు కర్ణాటక టు ముంబై ట్రావెల్ ఫ్రీక్వెంట్ గా ఉంటోంది. అందుకే ముంబై వీధుల్లో జర్నీ గురించి, దానికి స్పెండ్ చేస్తున్న టైం గురించి స్పెషల్ గా మాట్లాడారు ఈ బ్యూటీ. గతంలో ముంబైలో 2 గంటల పాటు సాగిన జర్నీ ఇప్పుడు జస్ట్ 20 నిమిషాల్లో పూర్తవుతోందని ప్రశంసిస్తున్నారు రష్మిక. దీనిని బట్టి ఆమె ముంబైలో ఎంత ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తున్నారో ఊహించుకోవచ్చంటున్నారు నెటిజన్లు. ముంబై అటల్ సేతు వల్ల తగ్గిన ట్రావెల్ టైం ని గుర్తు చేస్తూ ఇండియా అభివృద్ధి చెందుతోందంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు రష్మిక. నార్త్ లో ఆమె ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా సికిందర్లో నటిస్తున్నారు. సౌత్ కెప్టెన్ మురుగదాస్ ఈ సినిమాకు డైరెక్టర్. ఈ సినిమా కోసం ఎలాగూ నార్త్ ట్రిప్పులు తప్పవు. దానికి తోడు శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరా షూటింగ్ కూడా ముంబైలోనే జరుగుతోంది. నాగార్జున కీ రోల్ చేస్తున్నారు కుబేరా మూవీలో. దేవదాస్ సినిమాలో ఆల్రెడీ నాగ్ తో పనిచేశారు రష్మిక. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తయితే త్వరలోనే ప్రమోషన్స్ కోసం ఉత్తరాదికి జర్నీ చేయాల్సి ఉంటుంది శ్రీవల్లి. షూటింగ్ల కోసమో, ప్రమోషన్ల కోసమో, పార్టీలకు అటెండ్ కావడం కోసమో బ్యాక్ టు బ్యాక్ ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతూనే ఉన్నారు ఈ నేషనల్ క్రష్. ఎవరైనా సరే అలవాటు లేని పని చేసేటప్పుడు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ అలవాటు ఉంది అనుకుందాం, అయినా సరే కొత్త ప్లేస్లో ఆ పని చేస్తున్నప్పుడు కంగారు అనేది కామన్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ని దాటుకుని మరీ సక్సెస్ని చూడాల్సిన ఒక కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది బాలీవుడ్ భామలు. ఇంతకీ ఎవరు వారు? కమాన్ లెట్స్ వాచ్. టాలీవుడ్ లో గేమ్ చేంజర్ ఇప్పుడు రామ్ చరణ్ ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఇంకొందరు కూడా. వాళ్ళు టాలీవుడ్ రేంజ్ ని పెంచి గ్లోబల్ మార్కెట్లో గొప్పగా కూర్చోబెట్టాలంటే పక్కనున్న గ్లామర్ తారల సపోర్ట్ కంపల్సరీ. ఆ తరహాలో సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు దీపిక, కియారా, దిశా పాట్నీ, జాన్వీ కపూర్. దేవర అనౌన్స్మెంట్ టైంలోనే మంచి క్రేజ్ వచ్చింది. ఎలాగైనా సక్సెస్ కొట్టి దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు జాన్వీ. యాజ్ ఇట్ ఈస్ గా ఆమెలాగే ఆలోచిస్తున్నారు దీపికా పడుకోన్, దిశా పాట్నీ. డార్లింగ్ హీరోగా చేస్తున్న కల్కిలో వీళ్ళిద్దరూ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. దీపికాకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. దిశ ఆల్రెడీ లోఫర్ సినిమా చేసిన మంచి హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దిశా పాట్నీకి సౌత్ లో హిట్ మస్ట్. అలాగే కియారా అడ్వానికి కూడా మంచి సక్సెస్ మూవీ కావాలి. ఆల్రెడీ ఆమె రామ్ చరణ్ తో చేసిన వినయ్ విధేయరామ పెద్దగా ఆడలేదు. అయినా సెంటిమెంట్ పట్టించుకోకుండా గేమ్ చేంజర్ ఆఫర్ చేశారు శంకర్. ఈసారైనా స్క్రీన్ మీద అదర్స్ అనిపించే హిట్ అందుకోవాలన్న తపన కనిపిస్తోంది కియారా అడ్వానీలో. ఏం జరుగుతోంది? అసలు ఏం జరుగుతోంది బాలీవుడ్లో ఇప్పుడు అంటూ కాస్త సీరియస్గానే మాట్లాడుకుంటున్నారండో ఈ నెటిజన్లు. బాలీవుడ్ హీరోలు చేస్తున్న కొన్ని పనులు చూస్తుంటే వాళ్ళు జనాలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, చెప్పబోయే విషయానికి ముందే హింట్స్ ఇస్తున్నారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రీసెంట్గా రణ్వీర్ అండ్ సైఫ్ ఈ విషయంలో గట్టిగానే ట్రెండింగ్లో ఉన్నారు. మరి రణ్వీర్ సింగ్, దీపికా పడుకోన్ జంటకు బాలీవుడ్లో చాలా మంచి క్రేజ్ ఉంది.
వాళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ గా పోర్ట్రే అవుతుంటారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు స్వేచ్ఛనిస్తూ గడుపుతుంటారంటూ చాలా మంది ప్రశంసిస్తూ ఉంటారు. త్వరలోనే దీపిక తల్లి కాబోతున్నారు. ఇలాంటి సమయంలో రణ్వీర్ చేసిన ఒక పని పెద్ద చర్చకే దారితీసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు రణ్వీర్ సింగ్. వెంటనే అందరూ దీపిక అకౌంట్స్ చెక్ చేస్తే అక్కడ ఎలాంటి మార్పు కనిపించలేదు. త్వరలోనే తండ్రి కాబోతున్న ఈ సమయంలో పెళ్లి ఫోటోస్ ని పని కట్టుకుని డిలీట్ చేయాల్సిన అవసరమేంటి అంటూ నోర్లు నొక్కుకున్నారు జనాలు. రణ్వీర్, దీపిక విడిపోయే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు ఆ మాటలు కాస్త సద్దుమణిగాయి. ఇంతలోనే సైఫ్ అలీ ఖాన్ చేసిన ఒక పని ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సైఫ్ ఎడమ చేతి మీద కరీనా పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పేరు స్థానంలో త్రిశూలం ఆకారం కొత్తగా కనిపిస్తోంది. సైఫ్, కరీనా మధ్య అంతా సవ్యంగానే సాగుతోందా? వాళ్ళిద్దరూ డివోర్స్ దిశగా అడుగులు వేయడం లేదు కదా అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ క్లిక్ అవుతున్న జంటగా పేరుంది వీళ్ళిద్దరికి. దాంతో ఫ్యాన్స్ లో ఆందోళన కనిపించింది. సైఫ్ కొత్త సినిమాల కోసం అలా చేశారేమోనని మరికొందరు సర్ది చెప్పుకుంటున్నారు. అటు రణ్వీర్ గానీ ఇటు సైఫ్ గానీ తమ మనసులో ఉన్న మాటలని బయటకి చెప్పనంత వరకు ఇలా రకరకాల వదంతులు వినిపిస్తూనే ఉంటాయి మరి. సో చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.